లోకంలో కొందరికి ఎదుటివారికి మేలు చేయడం ఇష్టముండదు. పోని కనీసం ఉపకారం చేయకపోయినా ఊరుకుంటారా అంటే అదీ లేదు. తమకెలాంటి లాభం లేకపోయినా పక్కవాడికి కీడు చేయడమే పనిగా పెట్టుకుంటారు. అసలు ఇలాంటి వింత మనస్తత్వం వెనుకున్న నైజం ఏమిటి? ఈ దుర్మార్గుల విద్యను భాస్కర శతకకర్త ఒక అద్భుతమైన పోలికతో ఎలా విశ్లేషిస్తున్నాడో చూద్దాం. ఊరక సజ్జనుండు దిగి ఉండిననైన దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా, చీరెలు 100 టంకములు చేసెడివైనను పెట్టెనుండగా, చేరి చినిగిపోకురుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా. ఎంత గొప్ప ఉదాహరణ! పెట్టెలో భద్రంగా ఉన్న ఖరీదైన పట్టు చీరలను చిమ్మట పురుగు చేరి ముక్కలు ముక్కలుగా కురికేస్తూ ఉంటుంది. ఆ చీరను చిమ్మట కట్టుకోలేదు, కనీసం తిననూ లేదు. అలా చేయడం వల్ల ఆ పురుగుకొచ్చే లాభం ఏమీ లేదు. కానీ ఆ అందమైన చీరను పాడు చేయడమే దాని నైజం. అలాగే సమాజంలో ఒక మంచివాడు తన పని తాను చేసుకుంటూ అణిగిమణిగి ఉన్నప్పటికీ చెడ్డ మనసున్నవాడు కారణం లేకుండానే అసూయతో అతడికి అపకారం చేస్తూ ఉంటాడు. ఎదుటి వాళ్లకు కీడు చేయడమే వీళ్లకు పనిగా ఉంటుంది. ఈ పద్యం నేటి ట్రోలింగ్ సంస్కృతికి లేదా కార్యాలయాల్లో జరిగే పాలిటిక్స్కు అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నా సంబంధం లేని వ్యక్తులు వచ్చి నెగటివ్ కామెంట్స్ పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఆ కామెంట్ వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏమీ ఉండదు. కానీ ఎదుటి వారిని మానసిక ప్రయాసకు గురి చేయడమే వారి లక్ష్యం. గుర్తుంచుకోండి, చిమ్మట పురుగు చీరను కొరికినంత మాత్రాన చీర విలువ తగ్గుతుందేమో కానీ చిమ్మట స్థాయి పెరగదు. అలాగే దుర్మార్గులు చేసే అపకారాలు సజ్జనుడి వ్యక్తిత్వాన్ని తాత్కాలికంగా కొంత ఇబ్బంది పెట్టినా చివరికి నిలిచేది సజ్జనత్వమే. ఇలాంటి చిమ్మట మనస్తత్వం గల మనుషుల పట్ల జాగ్రత్తగా ఉంటూ మన మంచితనాన్ని కాపాడుకుందాం. ధాత్రి టీవీ వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తూ ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అయితే చూస్తున్న వారిలో 95% మంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదని మా గణాంకాలు చెప్తున్నాయి. డిజిటల్ వేదికలపై ఒక మంచి ప్రయత్నం మరింత ముందుకు వెళ్ళాలంటే మీ సబ్స్క్రిప్షన్ బలంతోనే సాధ్యం. తెలుగు భాషా పరిమళాలను భావి తరాలకు అందించడానికి ఇప్పుడే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మంది భాషాభిమానులతో చేయించండి. మరో అద్భుతమైన పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.